జూనియర్ ప్రభాస్ నువ్వు పెట్టుకున్నావా? అంటే అందరూ అంటున్నారు లుక్స్ అలాగే ఉన్నాయి, సేమ్ కొంచెం స్టైల్ అలా మెయింటైన్ చేయాలంటే ఇక అదే కంటిన్యూ చేశా. ఇన్స్టాలో మిలియన్స్ లో వెళ్ళింది ఒక. సో ఆ డైలాగ్ తోనే నువ్వు నా దాని భవంతిక, నీకు సంబంధించిన ప్రతిదీ నా సొంతం. అంటే హెయిర్ స్టైల్ కూడా అచ్చం ప్రభాస్ లానే ఉంటది. అట్లా వచ్చేసి క్యాప్ తీసి చూపిస్తారా? అంటే లుక్స్ పరంగా అన్ని వచ్చేసాయి. అంటే డైలాగ్ చెప్పండి. మరణం డైలాగ్. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా మన శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం. కొంచెం లుక్స్ వచ్చాయి కదా ప్రభాస్ లుక్స్, కొంచెం ముక్కు కానీ హెయిర్ కానీ. ప్రపోజల్స్ వచ్చేవా? ఏమంటారు జనరల్ గా? లవ్ యూ డార్లింగ్. లవ్ యూ డార్లింగ్. అంటే అప్పుడే ప్రభాస్ అయిపోయినావు. ప్రభాస్ అని కాదు. వీడియో ప్రాంక్. అమ్మాయిది అయితే ఇంకా ఎగ్జైటింగ్. మాట్లాడతావా? ఓకే ఓకే మాట్లాడతాను. హాయ్ డార్లింగ్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నాను. ప్రభాస్ గారి ఇంటర్వ్యూలో ఉన్నా నేను. నువ్వు ఫ్యాన్ అన్నావు కదా, ప్రభాస్ తో మాట్లాడతావా? హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. తీసుకో ఇప్పుడు. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రాచారి. ఈరోజు మన రీల్స్ రూరల్స్లో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ జూనియర్ ప్రభాస్. హాయ్ జూనియర్ ప్రభాస్, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. జూనియర్ ప్రభాస్ నువ్వు పెట్టుకున్నావా, లేదంటే అసలు ఎలా ఈ ప్రభాస్ లాగా ఎలా? అంటే చిన్నప్పటి నుంచి లుక్స్ పరంగా వచ్చాయి. మధ్యలో అంటే లుక్స్ చిన్నప్పటి నుంచి ఉన్నాయి, కానీ మధ్యలోకి ఒక 15 ఏజ్ వచ్చాక లుక్స్ పరంగా తెలిసింది. అంటే అందరూ అంటున్నారు లుక్స్ అలాగే ఉన్నాయి, సేమ్ కొంచెం స్టైల్ అలా మెయింటైన్ చేయాలంటే ఇక అదే కంటిన్యూ చేశా. అసలు నీ రియల్ పేరు ఏంటి? అసలు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి? రియల్ నేమ్ వచ్చేసి మహేందర్ రెడ్డి. మా విలేజ్ శంకరపల్లి మండల్, సింగాపురం విలేజ్. ఇన్స్టాలో మిలియన్స్ లో వెళ్ళింది ఒక. సో ఆ డైలాగ్ తోనే మనం స్టార్ట్ చేద్దాం. ఛత్రపతి అని చెప్తాను. చెప్పండి. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నేల మీద ఏళ్ల తరబడి గంజి కీర్చాం, గుడ్డ కీర్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతాడు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మమ్మ కూడా అంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే నా ఏరియాలో ఇంకొకటి అడుగు పెట్టకూడదు. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజంతో వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడిజంతో వచ్చినా పోర్టు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కిరటాలు ఎరుపు రంగు పూసుకొని పోర్టు ఎత్తుతాయి. మరి ఎలా ఇప్పుడు ఎలా అమ్మాయిల ఫాలోయింగ్ బాగానే ఉందా? ఫాలోయింగ్ అమ్మాయిలు అంటే ప్రభాస్ అంటే ఇంకా నీకు నా బాగుంది. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అంటే ఇన్స్టా ఫాలోయింగ్ నాకు ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, ఫ్రెండ్స్ గా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఫస్ట్ ఏ రీల్ చేసావు నువ్వు? అంటే క్రమక్రమంగా వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి ఫాలోవర్స్? ఫస్ట్ టిక్ టాక్ నుంచి స్టార్ట్ చేశాను. అందులో ఫేమ్ ఇన్స్టాగ్రామ్కి వచ్చింది. అంటే టిక్ టాక్ బంద్ అయింది కదా. అంటే టిక్ టాక్ లో 4 lakh ఫాలోవర్స్ ఉండే. టిక్ టాక్ లో కొంచెం బాగా ఫేమ్ ఉండే, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అట్లా వెళ్ళిపోతా ఉండే. అది బ్యాన్ అయింది కదా. దాని నుంచి కొంచెం ఇన్స్టాగ్రామ్ అంటే అప్పటి టిక్ టాక్ లో కొంచెం గుర్తుపెట్టుకున్నారు, జూనియర్ ప్రభాస్ లుక్స్ పరంగా ఉంటాడు. అంటే అసలు ఎటు వెళ్ళిపోయాడు, టిక్ టాక్ బ్యాన్ అయింది, అసలు కలుస్తామా లేదా, మాట్లాడతామా, మళ్ళీ వీడియో చూస్తామా లేదా అనేసి మళ్ళీ మన ఇన్స్టాగ్రామ్ లో స్టార్ట్ చేశాను మెల్లిగా. అంటే మళ్ళీ వచ్చేసాడు, ఇంకా కనపడంగానే ఫాలో కొట్టేసేవాళ్ళు. అలా ఫాలో కొట్టి కొంచెం ఇప్పుడు ఫాలోవర్స్ పెరిగారు. 1,41,000 ఫాలోవర్స్ ఉన్నారు ఇప్పుడు. పర్లేదు, బాగానే ఉంది ఇప్పుడు. అంటే ఫస్ట్ నీలో ప్రభాస్ పోలికలు ఉన్నాయని గుర్తించింది ఎవరు? ఫేస్బుక్ ఫాలోవర్స్. ఇప్పుడు జాబ్ చేస్తారా, లేదంటే మీరు స్టార్టింగ్ నుంచి అసలు ఏం చేస్తారు? అంటే నేను జాబ్ చేసుకుంటేనే టిక్ టాక్ లో రీల్స్ చేయడం కానీ, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం టైం ఉన్నప్పుడు చేస్తూ ఉంటా. అంటే ఫ్రీ టైం దొరుకుతుంది కదా, 8 hours డ్యూటీ. మిగతా టైంలో కొంచెం టైం తీసుకొని బయటికి వెళ్ళైనా సరే ఇంట్లో లైటింగ్ అది పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది ఉంటారు మీరు? మేము 4 members. మా హౌస్ వైఫ్, నాన్న సెంటరింగ్ వర్క్ చేస్తాడు, తమ్ముడు వచ్చేసి మొబైల్ మెకానిక్, నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తుంటాను. అంటే టైం ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడము, బయటికి వెళ్ళడం ఫ్రెండ్స్ తోని. ఓల్డో ఫ్రెండ్స్ సపోర్టింగ్ బాగుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. విజయవాడ నుంచి ఒక అమ్మాయి పరిచయం అయిందంటే ఫ్యామిలీయే, ఇన్స్టాగ్రామ్ లో పరిచయము. రీల్స్ బాగా చేస్తున్నావు కదా, కొంచెం మూవీస్లో కూడా వెళ్ళు, బాగుంటది, మంచి ఫీచర్ ఉంది లుక్స్ ప్రభాస్
అట్లా వెళ్తే మాకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది, మాకు కూడా ఏమైనా అవకాశాలు వస్తాయి. యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి చేస్తూ ఉండు, నువ్వేమైనా బైక్ వచ్చావనుకో, మూవీ పరంగా పైకి వచ్చావనుకో మాకు కూడా ఏమైనా అవకాశాలు వస్తాయి అని చెప్పేసి బాగా సపోర్ట్ చేసేది అనమాట. ఓకే, ఇప్పుడు ఎంత ప్రభాస్ అంటే మరి 6 ఫీట్ల హైట్ ఉంటారు, నీ హైట్ ఎంత? నా హైట్ 5.7. అంటే లుక్స్ సేమ్ ప్రభాస్ ఫేస్ కట్ వచ్చింది, దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను, దాన్ని మాత్రమే జనాలకు నేను పరిచయం చేసుకుంటున్నాను అంతే. హైట్ గురించి నేను పట్టించుకోవట్లేదు, అది ఆ ఫేస్ కట్ రావడం ఆ అదృష్టం. అది రీల్స్ చేస్తున్నప్పుడు మనకి కామెంట్స్ నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి. అంటే నెగిటివ్ కామెంట్స్ వచ్చి బాధపడే సందర్భాలు ఉన్నాయేమన్నా? అంటే చూసి వదిలేస్తాను అంతా, నేను పట్టించుకున్నది. ఏమంటారు నెగిటివ్ కామెంట్స్ అంటే? ఏం చేస్తారు? ఈ మధ్యలో పెడుతున్నారే ప్రభాస్ మూవీస్ పైనే, బాహుబలి అన్ని ఇంకోటి ఏదో కామెంట్ పెడతా ఉంటారు. అవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఒక్క కామెంట్ ఏం చెప్పడం అని అంటే పట్టించుకొని అసలు అవన్నీ ట్రోల్స్ చేస్తారా? ట్రోల్స్ అసలు జరగవు కామెంట్స్ పరంగానే. కానీ ఫస్ట్ నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు నాకు యాక్టింగ్ అంత పర్ఫార్మెన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ వివరికి రాకుండే, మామూలుగా చేసేవాడిని. కొంచెం చేయంగా ఇంప్రూవ్ అయింది యాక్టింగ్. ఇప్పుడు పర్లేదు, అసలు ట్రోల్స్ అనేవి జరిగాయి మన మీద. మనకు పోస్ట్ చేసామంటే అది నలుగురికి షేర్ అవుతుంది, ఆ నలుగురు ఇంకోటి షేర్ చేస్తారు, కానీ బ్యాడ్గా అసలు కామెంట్స్ పెట్టరు. ఎవరో ఒకడు అంటే పడనోళ్ళు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ గురించి నేను అస్సలకే పట్టించుకోను. వాడు ఏమైనా చేసుకోను, వాడి గురించి మనం ఏం చేస్తున్నామని అది మాత్రమే నాకు ముందుకెళ్ళాలి అంతే. ఏంటి ఏమేంటిది సినిమాలోకి వెళ్దామనా? అసలు రీల్స్ స్టార్ట్ చేశారు? సినిమాలోకి వెళ్దామని ఒక అంటే హీరోలాగా కానీ ఒక సైడ్ ఆర్టిస్ట్గా మనం ముందు ప్రయత్నిస్తే సక్సెస్ అవుతే మూవీస్ పరంగా వెళ్ళొచ్చు. ముందైతే మనం మూవీస్లోకి వెళ్ళాలి కదా, చిన్నగా ఏదైనా డైలాగ్ ఒక చిన్న క్యారెక్టర్ ఇస్తే అంటే యాక్టింగ్ బాగా చేస్తే తర్వాత హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చిన్న రోల్ ఏదో ఒకటి ఇస్తారనేసి అనుకుంటున్నాను. మనం మంచి యాక్టింగ్ బెటర్గా చేస్తే నాకు కూడా మూవీస్ ఛాన్సెస్ వస్తాయనేది నేను అనుకుంటున్నాను. అంటే హెయిర్ స్టైల్ కూడా అచ్చం ప్రభాస్ లానే ఉంటుందా మీది? అట్లా వచ్చేసింది. క్యాప్ తీసి చూపిస్తారా? అంటే లుక్స్ పరంగా అన్నీ వచ్చేసాయి అంతే. ఆ మీసాలు కానీ ఐస్ ఆ సైడ్ లుక్ గడ్డం అంతా అలా వచ్చేసింది, నేను ఏం చేయించలేదు. డైలాగ్ చెప్పండి ప్రభాస్ మూవీలో. డైలాగా బాహుబలి పార్ట్ 1లో చెప్తాను. ఇది మరణం డైలాగ్. మరణం మరణం మాసేన ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా మన శత్రు బలగం పెద్దది అనుకోవడం మరణం, రణరంగంలో చావు కన్నా పిరికితనంతో బ్రతికుండడం మరణం, మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతో దిగజూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదల కింద వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నీచుడు ముట్టుకోలేని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు, ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు? జై మహిష్మతి. ప్రభాస్ కలిసారా మరి? లేదు, కలవలేదు. అంటే కలవడానికి ట్రై చేస్తున్నాను, అవకాశం వస్తే కలుస్తాను డెఫినెట్లీ. వీడియోస్ ఏమైనా చేరా తన దగ్గరికి? ఏమన్నా ఏమో నాకు తెలియదు, చూసి ఉంటే మిలియన్స్ అవుతున్నాయి అంటే అన్ని సైడ్ లో వైరల్ అవుతాయి. అంటే అతను ప్రభాస్ అన్న గారికి నా వీడియో చేరిందో చేయలేదో, అని చూసిండో చూడలేదో నాకు తెలియదు. చూస్తుంటే మనకు చూస్తే చూడొచ్చు, మనకి టైం ఉన్నప్పుడు మనకు పిలుస్తుండొచ్చు అంతే. అంతమంది ఫాలోవర్స్ వచ్చిండ్రు కదా, మరి ఇట్లా బ్రాండింగ్ చేస్తాం ప్రమోషన్ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాను, జెన్యున్గా ఉన్నాయి. అంటే ఇంతకుముందు ఒక ప్రమోషన్ చేశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. అంటే వాళ్ళకు బ్యానర్ ఇచ్చారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది నెలకి ఇంత శాలరీ వస్తుంది, అంటే ఒక 20,000 నుంచి 30,000 దాకా మీకు శాలరీ వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. అంటే ఏదో కంపెనీలో జాబ్స్ అవి ఉన్నాయని వేకెన్సీ ఉన్నాయని చెప్పారు. ఆ విధంగా చెప్పాను. అది నాకు తెలియక, అది ఫేక్ అని తెలియక నేను స్టోరీలో పెట్టిన విత్ ఇన్ 2 minutesకి ఇన్స్టాగ్రామ్ స్టోరీ వాళ్ళు రిమూవ్ చేశారు. అంటే ఎందుకు రిమూవ్ చేశారు? అది వర్క్ ఫ్రమ్ అంటే ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకుంటారు కదా, బెటర్గా ఉంటుంది అనేసి పెట్టాను. జెన్యున్ ఫేక్ అంటే నాకు జెన్యున్ అనేది తెలుసు, ఫేక్ అని నాకు తెలీదు. పెట్టాను. వాళ్ళు రిమూవ్ ఎందుకు చేశారంటే ఇవి ఫేక్స్ అని. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొన్ని ఫేక్ ఉంటాయి, కొన్ని రియల్ ఉంటాయి. ఇది ఫేక్ అనేసి వాళ్ళు రిమూవ్ చేశారు అనమాట. ఏంటంటే మన ఓన్ వాయిస్ తో చెప్పింది వేరే ఉంటుంది, అట్లా బ్యానర్ తరపున పెట్టింది వేరే ఉంటుంది. అది తెలియక నేను పెట్టాను. 10 days నన్ను అకౌంట్ బ్యాన్ చేశారు. అంటే రిక్వెస్ట్ చేయంగా వాళ్ళు బ్యాక్ ఇచ్చారు అకౌంట్. అంటే మెయిల్స్ పెట్టాను చాలా, చేయంగా అకౌంట్ బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు సినిమాల్లో మరి అవకాశాలు వస్తున్నాయి, ఆడిషన్స్కి వెళ్తున్నావా? ఆడిషన్స్కి అయితే ఇప్పుడు ఆడిషన్కి అటెండ్ కాలేదు. అంటే జాబ్ చేసుకుంటాను నేను అని. అంటే మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కొంచెం అప్పుల పరంగా బయటకి ఎక్కడ వెళ్ళలేదు. ఇప్పుడు మెల్లిగా బయటికి వెళ్తున్నాను, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏదైనా ఆడిషన్ ఇస్తేనే కదా అది సెలెక్ట్ అవుతామా లేదని తెలిసేది. నువ్వు ఇంటికాడ కూర్చుంటే నీకు బొట్టు పెట్టి పిలవరు.
అందుకే నేను బయటికి వెళ్ళి ఏదో ఒక ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి సక్సెస్ అవుతుంది, కొంచెం యాక్టింగ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే యాక్టింగ్ అంటే ఇండస్ట్రీలో ఎవరు ఎట్లా ఉంటారు ఏంది కొన్ని నేర్చుకోవచ్చు బయటికి వస్తే అనేసి అనుకొని కొంచెం ఇప్పుడు స్టార్ట్ చేస్తాను ఇక. అంటే జాబ్ అంటే వెళ్తూ ఉంటా, డ్యూటీకి చేస్తూ ఇక్కడ ట్రై చేస్తున్నా. మొత్తానికి అయితే మనం జాబ్ అయితే వదిలేసుకోలేం కదా. మిర్చిలో డైలాగ్ ఉంటుంది, నేను హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొస్తే చాలు నువ్వు స్కెచ్ చేసుకొని రావాలి. ఓకే ఓకే, ఆ డైలాగ్ చెప్పు. స్పెక్ట్స్ క్యాప్ తీసి చెప్పండి. కాలర్ పట్టుకోవడం ఏముందిరా, నీ ఊరు వచ్చి నీ మేడే పట్టుకున్నా, ఆ ఊరు మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ చేసుకురావాలి, నేను హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొచ్చేస్తా. సూపర్. కలికి నుంచి ఏమైనా చెప్పగలుగుతావు? కలికిలో అంటే లేదో మన సలార్ మూవీ నుంచి పెద్ద పెద్ద గోడలు కట్టేదే భయపడి బయటికి ఓడిపోతాడని, లోపలికి ఓడస్తాడని, కాన్సర్ ఎరుపెక్కాలా మండే నిప్పుతోనైనా ఈళ్ళ రక్తంతోనైనా. మొదటి నుంచి ప్రభాస్ ఫ్యాన్ అయినా లేదు అంటే ఇది నువ్వు ప్రభాస్ గా ఫేమస్ అయినాక ప్రభాస్ స్టార్టింగ్ అందరి హీరోలకు ఫ్యాన్స్ ఉంటుంటే, అంటే అందరూ హీరోలే అందరికి సపోర్ట్ చేయాలి, అందరూ మంచి యాక్టింగ్ చేస్తారు. అంటే నాకు కొంచెం లుక్స్ వచ్చాయి కదా, ప్రభాస్ లుక్స్ కొంచెం ముక్కు కానీ హెయిర్ కానీ గడ్డం అన్ని అట్లా వచ్చాయి. ఇక మెల్లిగా ప్రభాస్ ఫ్యాన్ అయిపోవడం, అట్లా రీల్స్ చేయడము, ఎక్స్ప్రెషన్స్ కూడా అట్లా ఇవ్వడము, అంటే మెయింటైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మెయింటైన్ చేయకుండా ఇష్టం ఉన్నట్టు ఫుడ్ తినేసి లావ్ అయిపోతే మళ్ళీ లుక్స్ పోతాయి. అవును, ఆ స్టైల్ అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా దానికోసం ఏం జాగ్రత్తలు తీసుకుంటావు? అట్లా అంటే ఫుడ్ ఎక్కువ తినకపోవడం, లిమిట్ లో ఉండడము, బాడీ అప్లై చేయడాలి, ఏదైనా చిన్న క్రీమ్స్ అవి కొంచెం అంటే డస్ట్ పట్టకుండా నల్ల కాకుండా అట్లా. క్యాప్ పెట్టుకోండి, మళ్ళీ క్యాప్ స్పెక్స్ పెట్టుకోండి. ఇంకా వేరే డైలాగ్ చెప్పగలుగుతారు? డైలాగ్లో చెప్తాను ఒకటి, మిర్చి నుంచి. వీలైతే ప్రేమిద్దాం డూడు, పోయేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అంతేనా? అంత చిన్న డైలాగ్. మరి ఆడిషన్స్ ఏమంటే అంటే ప్రభాస్ పరంగా డైలాగ్ చిన్నది చెప్పమన్నారు కదా, అందుకే చెప్పాను. సినిమాల్లో ప్రయత్నిస్తున్నారు కనుక టైం మెయింటెనెన్స్ కూడా మంచి చేయాలి మీరు. నేను ఇంటర్వ్యూ కాల్ అంటే వేరే విధంగా అనుకోకు, ఇంటర్వ్యూ కాల్ చేస్తే ఫస్ట్ ఏమో రెయిన్ పడుతుంది బ్రో అన్నావు. అవు మరి రెయిన్ ఇప్పుడు పడుతున్నప్పుడు మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి కదా. రెయిన్ లో అయితే తడుచుకుంటూ వచ్చి ఎక్కడ గుంతలు ఉంటాయి, గుంతలు పడిపోతే ఓడైతారు. నాకు దూరం ఉన్నారు, ఓకే, కష్టం లేదంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ లోకి రావాలనుకున్నప్పుడు ఓకే నాకు అర్థమైంది. రెయిన్ కోట్ వేసుకొని ఏ తిప్పలు పడే బస్సు ట్రైన్ ప్లేస్ కి వచ్చేసేయాలి డైరెక్ట్. తెలుసు, కొంచెం ఇంట్లో కూడా తిడుతూ అంటారు కదా, వర్షంలో తడుచుకుంటూ పోతావు జలుబు వేస్తుంది అది అని అంటారు కదా. ఇంట్లో మాటలు వాళ్ళ మాటలు కూడా పట్టించుకోవాలి కొంచెం, అమ్మా నాన్న మాట. వాళ్ళే బాధపడతారు, నాకేమైనా అవుతాయి. చూసుకునేది బెటర్, వాళ్ళని చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళ మాటలు కూడా వినాలి. రియల్ లైఫ్ లో ప్రభాస్ ఇంట్రోవర్ట్, అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడాడు? మరి నువ్వు? అని అందరితో మాట్లాడతాను సార్. అందరితో మాట్లాడుతావు. ఫ్రెండ్స్ ఉన్నారు? ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రపోజల్స్ వచ్చేవా మరి? అంటే ఎంత ఫాలోయింగ్ వస్తా ఉంటాయి మామూలుగా. ఏమంటారు జనరల్ గా? లవ్ యూ డార్లింగ్ అది అంటూ ఉంటారు. వాళ్ళు డార్లింగ్ ఏదో సింబల్ ఉంటది కదా మన ఇన్స్టాగ్రామ్ లో, సింబల్స్ ఉంటాయి కదా, అది కొంచెం రిప్లై ఇచ్చేవాళ్ళు అంతే. అంటే లవ్ సింబల్ ఇవ్వకుంటే వేరే సింబల్స్ ఉంటాయి కదా, గ్రీన్ అండ్ రెడ్ ఉంటాయి కదా కళ్ళకి కూడా. నచ్చలే అమ్మాయి? నచ్చలేదు, నేను రిప్లై ఇస్తాను అంతే, నేను పట్టించుకోను కదా అవన్నీ. అంటే అప్పుడే ప్రభాస్ అయిపోయినావు? ప్రభాస్ అని కాదు, ప్రభాస్ అని అంటలేను నేను, నాకు నచ్చింది నేను చేస్తాను అంతే. ఇప్పుడు నేను లవ్ చేశానంటే అమ్మాయి డీప్ గా పోతుంది. ఇప్పుడు నేను లవ్ అని చెప్తే అమ్మాయి డీప్ గా పోతుంది, నో అంటే బాధపడుతుంది. ఎందుకు ఫస్ట్ మనం అంతే కామ్ ఉంటే అయిపోయి, మనకు మనసుకు నచ్చి మనకు ఓకే అమ్మాయి బెటర్ అనిపిస్తేనే మనం ముందుకు వెళ్ళాలి లవ్ లో. అంటే మనం డీప్ గా ప్రేమించుకొని అదే మ్యారేజ్ కంటే ఇంట్లో ఒప్పుకోరు, మన ఇంట్లో ఒప్పుకోరు, అంతా మళ్ళీ బ్రేకప్. నార్మల్ గా ఆన్లైన్ లో అయితే ఒప్పుకోరు, బయట పోయినప్పుడు బయట నేను చూసుకునే చేసుకుంటున్నాను చెప్తున్నాను కదా. అట్లా జనరల్ గా పెళ్లి గురించి అన్నట్లే, బయట పోయినప్పుడు చూసి మీరు ప్రభాస్ లో ఉన్నారు అని అమ్మాయి ఎవరైనా ఫోటోలు కూడా దిగారు. ఎక్కడ జరిగింది చెప్పండి అది? ఇక్కడ మన కల్కి ఈవెంట్ పోయాను నేను, ప్రభాస్ లుక్ లోనే. ప్రభాస్ లుక్ లోనే బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్. ప్రభాస్ అంటే ఫేవరెట్ అయినా కూడా బ్లాకే కాబట్టి బ్లాక్ ప్యాంట్ షర్ట్ షూ గ్లాసెస్ అని పెట్టుకొని వెళ్ళాను. అంటే బుజ్జి ఈవెంట్ ఉండే కదా, మన ప్రభాస్ స్టోరీలో పెట్టాడు కదా, అదే మనకు లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుందంటే అది బుజ్జి కార్ అనుకోలే నేను. అన్నయ్యకి పెళ్ళి అవుతుంది, అవతని రాబోతుందని నేను అనుకున్నా. అక్కడ పోయి చూస్తే బుజ్జి కార్ ప్రభాస్ ఎంట్రీ, అదే బుజ్జి.
అంటే బుజ్జి అంటే అలా అన్నయ్య భార్యనేమో అనుకున్నాను అన్నయ్య చేసినట్టుగా ఉంటుంది, ఆమెను కూడా చూసినట్టు ఉంటుంది. దూరంకి వెళ్ళి ఫోటో తీయకున్నా సరే కానీ ఈ జన్మకి ఇది ధన్యం అవుతుంది అనేసి అనుకున్నా. చూసాను ఇక రియల్ గా ప్రభాస్ అని అయితే చూసాను దూరం నుంచి. విఐపి పాసెస్ దొరికాయి, చూసాను. కానీ కలిసే అవకాశం రాలేదు. కలిసే అవకాశం లేదు, ట్రై చేస్తున్నాను. కలిసే అవకాశం కూడా వస్తుంది. ఇంకా మేబీ నీకు జూనియర్ ప్రభాస్ లాగైనా అంటే ప్రభాస్ అభిమానితో కాన్సెప్ట్ వస్తే సినిమాలు కూడా చేయొచ్చేమో నువ్వు. అంటే ఆ లోపు ఇంకా లుక్ మేక్ ఓవర్ బాగా చేసేస్తే. అంటే ఇన్స్టాగ్రామ్ లో నుంచి కొందరు చెప్తా ఉంటారు ఏదైనా మంచి షార్ట్ ఫిలిం చేద్దాం డార్లింగ్, వెబ్ సిరీస్ అవి అని చెప్తా ఉంటారు, స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే మనకు ప్రొడ్యూసర్ దొరకాలి కదా, చేద్దాం అన్నారు. చూద్దాం డార్లింగ్, ప్రొడ్యూసర్ మన ఇన్స్టాగ్రామ్ నుంచే మనకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుందాము, చేద్దామని చెప్తా ఉంటారు. ఇంకేం యాక్టివిటీస్ వచ్చు మీకు? అంటే ఈ డైలాగ్స్ కాకుండా పాటలు ఏమైనా పాడడం, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్? పాటలు ఏం రావు. పాటలు ఏం రావు. ఏం చదువుకున్నారు మీరు? 10th వరకు చదువుకున్నాం. 10th వరకు వెళ్ళలేదు అంటే ఇంట్లో కొంచెం ఇబ్బందుల వల్ల అప్పులు అవి వెళ్ళలేదు. అంటే మనం అట్లనే అంటే చదువుకుంటూ ఉంటే అప్పులు అనేది మిత్తులు ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు 5 లక్షలు ఉన్నాయంటే 10 లక్షలు అవుతాయి 2 సంవత్సరాలు అట్లనే చదువుకుంటే. అప్పులు అంటే అన్ని అంటే ఇంట్రెస్ట్లు అన్నీ పెరిగిపోతే మాకే కదా ఇబ్బంది కొంచెం. ఆ విధంగా అందరు ఇంటి ముందుకు వచ్చి తిట్టడం, అది ఇది ఇంటికి తాళం ఇస్తుంది ఇది అనడం వల్ల అంత స్కూల్లో పనిచేసి వర్క్ చేస్తూ అలానే ఉండిపోయాయి. ఓకే, ఇప్పుడు మనము ప్రభాస్ లాగా మనం ఒకటి ప్రాంక్ కాల్ చేద్దాం, ప్రాంక్ వీడియో కాల్. ఓకేనా? హలో, హాయ్ బన్నీ, ప్రభాస్ గారు ఇంటర్వ్యూలో ఉన్నా నేను. నువ్వు ఫ్యాన్ అన్నావు కదా, ప్రభాస్తో మాట్లాడతావా? మాట్లాడు. డైలాగ్ చెప్పు. హాయ్ డార్లింగ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. డైలాగ్ చెప్తాను. తీసుకో. ఇప్పుడు తీసుకున్నావా? ఓకే బన్నీ, మరి డైలాగ్ చెప్పించుకోవా సార్తో? కట్ చేసినట్టున్నాడు. ఇంకొకరు ట్రై చేద్దాం. ఈసారి అమ్మాయికి ట్రై చేద్దాం. అమ్మాయిది అయితే ఇంకా ఎగ్జైటింగ్ అంటే మనము ప్రాంక్ కాల్ తీసుకుందాం, వీడియో ప్రాంక్ కాల్. ఒక్కసారి మాట్లాడతావా ప్రభాస్ గారితో? ప్రభాస్ గారి ఇంటర్వ్యూలో ఉన్నా నేను. ఓకే ఓకే మాట్లాడతాను. హాయ్ డార్లింగ్. హాయ్, ఎలా ఉన్నారు? మాట్లాడండి. ఫైన్ ఫైన్. హాయ్, ఎలా ఉన్నారు? సూపర్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మాట్లాడావా సార్తో? ఎలా అనిపించింది? హ్యాపీ ఫీలింగా? మరి సార్తో ఏం డైలాగ్ చెప్పించుకోవా? సినిమాలు ఏం సినిమాలు చేస్తున్నారు సార్ అని? నేను ఇది స్క్రిప్ట్ కాదు, ఇది నిజమే. అమ్మాయి కాల్. నెక్స్ట్ ఏంది అసలు నువ్వు ఎక్స్ట్రీమ్గా ఏమైదా మన ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ముందుకెళ్ళి చేస్తూ ఉంటే ఇవన్నీ వస్తాయనేసి ట్రై చేస్తూ ఉన్నా. ముందు ఆడిషన్స్ ఇస్తేనే కదా అలా సెలెక్ట్ అవుతామా లేదు అనేది. డెఫినెట్లీ మీరు అనుకునే అన్ని రీచ్ అవ్వాలి. ప్రభాస్ లాగా మూవీ అవకాశాలు వస్తే కూడా కంపల్సరీ మేము మంచి స్థాయిలో చూడాలి మిమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ.